నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నన్ను రజిత సురేష్ ధనియాల గారిని నందగిరి గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై అపారమైన విశ్వాసంతో అమూల్యమైన ఓటుతో నన్ను నందగిరి గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న నా ప్రియమైన నందగిరి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం, మీ నమ్మకమే నాకు గొప్ప బాధ్యతను అప్పగించింది. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శకమైన పాలనతో ప్రతి ఒక్కరి న్యాయమైన ఆశయాలకు సముచిత గౌరవం ఇస్తూ నందగిరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాను. కుల మత వర్గ భేదాలు లేకుండా, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఇంటి సంతోషమే నా పాలన లక్ష్యంగా ఉంటుంది. మీ విశ్వాసానికి తగిన విధంగా నిజాయితీ నిబద్ధతో మీ సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నాను. మీ సురేష్ ధనియాల రజిత. మీ సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని హృదయపూర్వక హామీ ఇస్తున్నాను. మీ సర్పంచ్ ధనియాల రజిత సురేష్. మా నందగిరి గ్రామంలో చాలా డ్రైనేజ్ సమస్య ఉంది. పేదవారు, ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు. మరియు సీసీ రోడ్లు లేని వాడలు చాలా ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటానని. అదే కాకుండా ఇంకా ఏమేమి వచ్చిన దృష్టికి సమస్యలు? మా దృష్టికి ఇంకా చాలా మంది నిరుపేదలు, పింఛన్ రాని వారు ఉన్నారు. మరియు రేషన్ కార్డు రాని వారు ఉన్నారు. ఊరిలో ప్రచారంలో భాగంగా వాడవాడలా తిరిగినప్పుడు వీధి దీపాల సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది, మరుగుదొడ్ల సమస్య ఉన్నది, స్కూల్ బిల్డింగ్ పరారి విషయంలో దాని చుట్టూ అది చెత్త చెదారం వాగు ఉన్నది. దాని చుట్టూ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అదొక పరారు కూడా సమస్య వచ్చింది. ఇంకొకటి ఎందుకంటే మన శివ స్టాచ్, దాన్ని మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము, దాన్ని నిలబెట్టుకుంటాను హామీ ఇస్తున్నా. స్కూలు, ప్రభుత్వ స్కూలు, జెడ్పిహెచ్ఎస్ స్కూలు మేము మా సార్ గారి దృష్టికి పోయి సాధిస్తామని మా నమ్మకంతో మేము హామీ ఇస్తున్నాము. ఏ క్లాస్ వరకు ఉంది? ఏ క్లాస్ వరకు మీరు అప్లికేట్ చేస్తారు? ఫస్ట్ నుండి 5th దాకా ఉంది. ఇంకా 5th నుండి 10th దాకా స్కూలు కావాలని మేము దాని స్కూల్ రావడానికి కృషి చేస్తామని మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. వీధి లైట్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, పోతే స్కూల్ చుట్టూ పరాల సమస్య ఉన్నది. మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామ ప్రజల సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో మేము దాన్ని ప్రజల దృష్టికి, మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేస్తామని. నందగిరి గ్రామ ప్రజలకు నన్ను నందగిరి సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. ఎన్నికల భాగంగా మేము నందగిరిలో ఇచ్చిన హామీలన్నీ మంత్రి గారి సర్వీలోకి తీసుకుపోయి మేము మా సహాయ సహకారాలతో చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.